నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజయితం. నేను మీ సురేష్ దండు. పటాన్ చెరువు టికెట్ రాదన్నారు, వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదన్నారు, గెలిచింది. పటాన్ చెరువు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి గెలవడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవితేజ గారు ఉన్నారు మనతోటి. వారిని అడిగి మరికొన్ని విశ్లేషణ చేద్దాం. చూస్తున్నానండి V3 న్యూస్, మీ సురేష్ దండు. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ప్రజలందరికీ మీకు కూడా ప్రత్యేకమైన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని డిమోషన్ చేసిన కాడికెళ్ళి కూడా మేము గూడెం మహిపాల్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటికీ కూడా మీరున్నటువంటి పటాన్ చెరువు నియోజకవర్గం మొత్తం జాలిగా తిరుగుతూ ప్రతి ఓటర్ను ప్రసన్నం చేసుకుంటూ గెలుపు కోసం కృషి చేశారు, గెలిచారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా యొక్క మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి, మా యొక్క మిత్రులు, ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేసినందుకు, ఓటు వేసినందుకు, 40,000 చిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచినందుకు మా యొక్క ప్రత్యేకమైన ప్రజలందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మహిపాల్ రెడ్డి గారు ఇంతకుముందు ఏమేమి పనులు చేశారో, చేయబోయే పనులను దృష్టిలో పెట్టుకొని, అలాగే కేసీఆర్ గారి యొక్క అహర్నిశలు వారి యొక్క అడుగుజాడలు నడుస్తూ వారి యొక్క పనులను గుర్తుపెట్టుకుని ప్రజలు అవి మనసులో పెట్టుకొని ప్రత్యేకంగా కేసీఆర్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రత్యేకమైన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు మహిపాల్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ. అయితే మీ ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా కేసీఆర్ అయితేనేమి కేటీఆర్ అయితేనేమి ఏమన్నారంటే 100 చిలుకు పై చిలుకు వస్తాయని చెప్పారు. 88 స్థానాలు బంపర్ మెజార్టీతో గెలిచారు. ఓడిపోయిన సీట్లు కూడా అక్కడక్కడ ఓడిపోయినాయి. మీకు ఎలా అనిపిస్తుంది ఒక టీఆర్ఎస్ సీనియర్ నాయకులుగా? చాలా సంతోషం అండి. అన్ని సీట్లు వచ్చినందుకు మా ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు ఆల్రెడీ. 100 సీట్లు గెలుస్తామని చెప్పారు. ప్రత్యేకంగా 100 సీట్లు గెలవలేకపోయినా, వేరే సపోర్ట్ తీసుకోలేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉందండి. ఆ యొక్క కేసీఆర్ గారు చేసిన ప్రత్యేక పథకాలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి, నీటి సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, వృద్ధాప్య పింఛన్ కానివ్వండి, మన రైతు బంధు కానివ్వండి, ప్రతి ఒక్కటి అసలు ఎవరిని అడిగినా సరే ఎవరికి వేస్తారు ఓట్లు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ కేసీఆర్ గెలుస్తామండి, కారు గుర్తుకేస్తామండి, మాకు ఎవరు చేయలేండి, మహాకూటమి ఇది మాయల కూటమి అండి, దొంగల కూటమి అండి, ఇది మహాకూటమి మాయల కూటమి అండి, వీరిని నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రజలు బ్రహ్మరథం కట్టారండి కేసీఆర్ గారికి. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా సంతోషం అండి. చాలా హ్యాపీ. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడము, అతని యొక్క కృషి, అతని యొక్క రోజు మాట్లాడము, అతని యొక్క పనితనం గురించి కేసీఆర్ గారు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అయితే మినిస్టర్ ఇప్పుడు ఏవైతే మినిస్టర్ ఇవ్వాల్సినవో అవి కొద్దిగా లేట్ అయిందని ప్రతిపక్షాలు అరుస్తున్నాయి, ఆరోపణలు చేస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఇక ప్రతిపక్షాల మాట ఇంతవరకు ప్రజలు మొన్ననే టోటల్గా తెలుసుకున్నారు, నిఘా పెట్టారు. ప్రతిపక్షాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అవన్నీ బూటకము, ఎవరు నమ్మరండి. కేసీఆర్ గారు చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసిన పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అది ఒక రాజకీయ గవర్నమెంట్లో మినిస్టర్ పోస్టులు కానివ్వండి ఇస్తారు, ఇవ్వడానికి ఓకే. ఏంటంటే దాంట్లో మన మినిస్టర్ మా ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవడానికి ఆస్కారం చెప్తా ఉన్నాం మీకు. అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ఒక అంటే మైనార్టీ వర్గానికి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆరోపణలు ఏంటంటే మైనార్టీ వర్గం చేయడం వల్ల వాళ్ళకు పెరిగిపోతుంది బలం అన్నట్టుగా ఆరోపణలు చేస్తుంది. ఎంతవరకు వాస్తవం? అది చాలా కష్టం. అది మన మైనార్టీ వర్గాలకు పోతుంది అనేది కష్టం. అది కేసీఆర్ గారు అది ఎందుకంటే ఇంతకుముందు అసద్ ఓవైసీ గారు కేసీఆర్ దగ్గర కలిసి వచ్చి ఈ విధంగా అన్న మీకు ఇట్లా మా సపోర్టింగ్ ఉంటుంది, మాకు ఏ విధంగా మీరు సహాయపడగలరు అని చెప్పి దానికి మాట్లాడిన తర్వాత కానీ ఆ మహమ్మద్ అలీ సార్ అన్నగారికి ఒక హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. అంత తప్ప వేరే దీంట్లో కారణాలు లేవండి. బీజేపీలో గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే గోషిమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లోధియా ప్రో స్పీకర్గా ఎంఐఎం పార్టీ వారికి ఇస్తే నేను ఖచ్చితంగా కూడా అసెంబ్లీకి అడుగు పెట్టాను అంటుండ్రు. మరి దీన్ని ఎలా చూడాలి? రాజా సింగ్ గారిది మాటలు విచిత్రంగా ఉంటాయండి. ఆయన మాటలకు ఎవరో చెప్పలేరు. అతను ఏదో చనిపోతా, ఆత్మహత్య చేసుకుంటా, ఓడిపోతా, అది చేస్తా ఇది చేస్తా, నేను ఆ పార్టీలకు పోతా, ఈ పార్టీకి వెళ్తాను, నేను ఎక్కువనే తిరుగుతాను, అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతాడు. అతనికి మనం సమాధానం చెప్పలేని వ్యక్తి అండి రాజా సింగ్ గారు. అతని గురించి మనం ఏం కామెంట్ చేయలేము మనం. అయితే మీరు టీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపించారు ఇక్కడ. మరి ప్రతి కార్యకర్తకు గెలిచిన తర్వాత మీరు ఇచ్చినటువంటి ఆత్మీయ సమ్మేళనం ప్రతి ఒక్కరికి ఇస్తామండి.
ఏ రాత్రి అయినా సరే అర్ధరాత్రి కనుక అపరాత్రి కనుక ముందుండి ఏ పనులకైనా సరే మేము ముందు ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉండి ప్రతి ఒక్క పనులు మా యొక్క అన్నగారిని గెలిపించారు మీరు మీ వెంట మేముండి ఏ కార్యక్రమం కానీ చేయడానికి ముందుండి సిద్ధంగా ఉండి మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం మేము ప్రతి ఒక్క కార్యకర్తకు. అయితే మీరు రాజకీయ రంగంలో కాకుండా సినీ రంగంలో కూడా రాణిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వీల్ చైర్స్, ఆ బుల్లితెర అవార్డ్స్, వెండితెర అవార్డ్స్ కూడా అనుకోరు. అవునండి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మొన్నటిదాకా రాజకీయ బిజీగా ఉండి ఈ మధ్యనే శిల్పకళా వేదికలో అవార్డుల ప్రధానోత్సవానికి చీఫ్ గెస్ట్గా పిలిచారు విష్ణు బొప్పన గారు, మన యొక్క స్నేహితుడు, మంచి మా తమ్ముడు నాకు. అలాగే మన వీల్ చైర్స్ కానీ చెక్కులు కానీ ప్రదానం చేయడం జరిగింది ఫిలిం ఛాంబర్లో. వసుంధర గారి సమక్షంలో, విష్ణు సమక్షంలో నా యొక్క చెక్స్ కానివ్వండి, నా యొక్క సహకారము, వారికి యొక్క ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, వేరే ఇతర పర్సన్స్కి ఎవరైనా సరే ఆపదలో ఉంటేనే ఆదుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పడానికి మేము ముందుంటామని చెప్పేసి రవితేజ ఎప్పుడు మీకు అండగా ఉంటాడు. ప్రతి ఒక్క మీకు ఏ ఆపద వచ్చినా సరే ఎన్ని వేళ మాకు ఫోన్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి విష్ణు గారికైనా సరే, వసుంధర గారికైనా సరే, పద్మ గారు ఎవరికైనా సరే ఫిలిం ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా మేము తీర్చడానికి రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాం మేము. ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో మీరు సినిమాలో ఏ సినిమాలు నటించే అవకాశం ఉంది? ఆఫర్స్ చాలా ఉన్నాయి? చాలా ఉన్నాయండి, చాలా వస్తున్నాయి. ఆఫర్స్ విలన్గా చేయమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. కానీ నాకు టైం లేక రాజకీయంలో ఉండి, అన్నగారి దగ్గర ఉండి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి, అలాగే ఉండి యాక్టింగ్ చేయలేకపోతున్నా. నా ఇంట్రెస్ట్ ఉంది చాలా చేయాలని చెప్పేసి విలన్ క్యారెక్టర్ రోల్స్ కానీ కొంచెము టైం కేటాయించలేకపోతున్నాం వాటికి సినిమా ఇండస్ట్రీకి. అలాగే నా యొక్క సహాయం అందజేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఫైనాన్షియల్ మీకు చాలామంది సన్నిహితులు ఉన్నదని తెలుస్తుంది. ఎలాంటి ఆత్మీయ సమ్మేళనం? చాలా సంతోషంగా ఉందండి. అలాంటి సమ్మేళనం ఉన్నప్పుడు చాలా హ్యాపీ. రాజకీయ నాయకులను, అటు సినీ రంగం వాళ్ళను, అటు బుల్లితెర వాళ్ళను, ఇవన్నీ కాదని మళ్ళీ సోషల్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన రావాలంటే ఒక మేధస్సులోకి కావాలి. మీకు ఎలా చిగురించింది? అది చాలా సంతోషం అండి. ఇలాంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, రాజకీయ రంగం కానివ్వండి, ఇలాంటి సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ యొక్క దేవుని దయ ఉన్నంత వరకు మేము చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఆర్థికంగా వెనుకబడినా సరే, ఎవరైనా సరే మా యొక్క సహకారం కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే మేము మా యొక్క ఉన్న దాంట్లో మేము చేయడానికి సంతృప్తికరంగా ఉన్నాము చేయడానికి. అయితే రాబోయే రోజులలో మరి ఏదన్నా పార్టీ పదవులు కాకుండా నిలబడే అవకాశం ఉందా? ఇక చెప్పారు చాలామంది మా రాజకీయ గురువులు కానీ అందరు కానీ మీకు నామినేటర్ పోస్టు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఇక మా యొక్క గురువర్యులు భూపాలరెడ్డి గారు, మా యొక్క అన్నగారు మైపాలరెడ్డి గారు, మా యొక్క ఇంకో అన్నగారు మదన్ రెడ్డి గారు, మా యొక్క స్నేహితుడు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు, మరి యొక్క మా యొక్క అన్న అరకేపూడి గాంధీ గారు, మా యొక్క వీళ్ళందరూ దీవెన వల్ల నాకు పోస్టు వస్తే దాని యొక్క తప్పకుండా అంగీకరిస్తాను నేను. రాబోయే రోజులలో ఇంకా చేయవలసినటువంటి అంశం మీకు ఏమనిపిస్తుంది? ఏ అంశం ఎలా ఈ పని చేస్తే బాగుంటుందన్న ఫీలింగ్స్ ఏమైనా మిగిలిపోయినాయా? చాలా ఉన్నాయండి. ఆర్థికంగా ఎవరికైనా చాలామందికి ఏదన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా మా యొక్క ట్రస్ట్ ద్వారా ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే వారికి అన్నదండగా ఉండడానికి నేను వీలైనంత వరకు మేము సహాయ సహకారం నేను అందిస్తా ఉన్నా అని చెప్పేసి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఎవరికైనా ఆర్థికంగా కానీ ఎవరైనా ఆపదలు ఉన్నా కానీ వారికి నేను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు చెప్తా ఉన్నాను నేను. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ, అటు సోషల్ వర్కర్గా ఉన్నా కూడా అనుకున్న వెంటనే మీరు V3 న్యూస్ నేను చేసే పని గుర్తించారు కనుక మీరు రండి ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పినందుకు మా V3 తరఫున మీకు ధన్యవాదాలు. నమస్కారం. మీరు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆశీర్వాదాలు పొందుతూ ఆయుస్సును పెంచుకుంటూ ఉండాలని మా వీటి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేక మీకు కూడా. నాకు సినీ రంగం వాళ్ళు తెలుసు, వెండితెర వాళ్ళు తెలుసు, బుల్లితెర వాళ్ళు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు. ఇట్లా సోషల్ వర్క్ చేయడం కూడా నాకు ఆనందం ఉంది. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో నాకు పదవి వస్తాయని చాలామంది చెప్పారు. అయినా ఏ పదవి వచ్చినా నేను అంగీకరిస్తాను. ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా ఆదుకుంటారని ముఖాముఖంగా కంఠపదం చెప్తూ రవితేజ గారు సీనియర్ నాయకులు తెలియజేశారు. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ దండు, V3 న్యూస్.